టీటీడీ అన్నది వ్యక్తిగతంగా ఎందుకండి? వ్యక్తిగతమైన అంశంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పెట్టుకోవడం రెండు ఒకటేనా? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వసంతరాయలు నేను అని నేను భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఎట్లా? మీరు ఇక్కడ ఈ చర్చ చేస్తున్నప్పుడు ఒక ఎడిటర్గా 99 టీవీ ఎడిటర్గా మీరు చేస్తున్నారు. సో వర్మ అంటే ఏమనుకున్నాం అంటే అది కుదరదు కదా. కాబట్టి ఇది ఎక్కడో శృతి మించిపోతూ ఉంది. ఈ ఫైటింగ్, ఈ వీర పోరాటంలాగా మార్చడం ఇది ఏమాత్రం మంచిది కాదు. నేను అనుకోవటం ప్రభుత్వం వారు, అలాగే ఈఓ, అందరు అధికార యంత్రాంగం, అలాగే యువతలో వాళ్ళు కూడా. ఇప్పుడు ఈయన కూడా ఏమన్నారు, నాతో పెట్టుకోవద్దని ఆయన అంటే ఎవరితోనే ఎందుకు పెట్టి నీతోనే పెట్టుకుంటాను వీళ్ళు అన్నావు కాబట్టి ఇప్పుడు ఈయనతో ఆయనే పెట్టుకుంటా అంటే ఈయన ఆయనకు సవాల్ చేస్తే ఇప్పుడు ఇది మధ్యలో ఏమవుతుందని ఇరువురి మధ్యలో ఇరుక్కుపోయి ఆయన దేవుడయ్యాడని కథనం. ఇప్పుడు ఇద్దరు మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ ఒకరితో ఒకరు సవాల్ అంటే ఇది ఎక్కడికి పోతుంది సరే? ఇది నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమైన అంశాలు ఏమైనా తేలాయా? పోనీ చాలా విషయాలు ఒక 10 సార్లు ఆయన మతం ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. అన్య మతస్థులు 200 మంది ఉన్నారు. ఎంతమందిని తీసేశారు? 200 మందిని అయితే తీసేశారని నేను అనుకోను. ఎందుకు ఇవన్నీ చట్టబద్ధంగా అధికారికంగా చేయాల్సినవి చేయకుండా వ్యక్తిగతమైన తగాదాలాగా చూసుకోవడం అనేది మటుకు వాంఛనీయం కాదు. నేను ఎవరి మాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ దాంట్లోకి వెళ్ళటం లేదు. లెట్ ఇట్ నాట్ బి ఏ పర్సనల్ ఫైట్.